స్టేజ్ మీదకి వెళ్ళావు, ఎందుకు మాట్లాడలేదు? ఏం చెప్పాలనుకోలేదా? ఎందుకు సైలెంట్ ఉండిపోయావు? అది ఒక చిన్న రీజన్ అన్న. నేను 24/7 లైవ్ చూస్తా. వన్ షాట్ కూడా మిస్ అవ్వను. హ్మ్. లైవ్ చూస్తాను. డ్రైవింగ్‌లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్‌తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తా ఉంటా. ఎవ్రీ టైమ్ అవసరమైతే కార్‌కి కనెక్ట్ చేసుకొని చూసుకుంటా పోతా డ్రైవర్‌ని పెట్టేసుకొని. అలాంటిది నేను 24/7 లైవ్ చూస్తున్నా. నా తమ్ముడు నాతో మాట్లాడలేడు. నేను చూస్తున్నాను అంతే. బట్ ఆన్ స్టేజ్ మీదకి నేను ఎళ్ళంగాల్నే నేను ఫస్ట్ టైమ్ సూట్ ఏసా. మొన్నే ఏసాను. నా లైఫ్ టైమ్‌లో నేను సూట్ ఏసింది ఫస్ట్ టైమ్. సో అది నన్ను చూడంగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్‌లో నా తమ్ముడు వాయిస్ వినంగానే గూస్ బంప్స్. 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు. లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేనేం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్‌కంట్రోల్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుందిరా రే ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే ఇంక నా నోట్లోనే మాట రాలే. ఇంకా అవినాష్ అన్నే తన లీడ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు. నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్‌లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తున్నాడు. నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఆ మైమ్‌లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడిని చూసి లిటరల్లీ అక్కడ. చాలా డేస్ తర్వాత వాడి వాయిస్ విన్నా అన్న ఆ ఫీల్ అంతే. కానీ ఏమైనా చెప్పాలనుకున్నావు కదా! ఏం చెప్పాలనుకున్నావు నార్మల్‌గా? గేమ్ కరెక్ట్‌గా ఆడుతున్నాం అంతే.